యూట్యూబ్ లో సర్చ్ చేసి స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మరో ఇద్దరితో కలిసి అతడి తల మొండం వేరు చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. నెల క్రితం ఖమ్మంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఖమ్మంలో జరిగిన వెంకటేశ్వర్ల హత్య కేసును పోలీసులు నెలలోనే ఛేదించారు. గత కొంతకాలంగా కెప్టెన్ బంజర్కు చెందిన గట్ల వెంకటేశ్వర్లకు హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగి అశోక్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా మారి స్వలింగ సంపర్కానికి దారితీసింది. మరోవైపు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేసే నగ్మాతో అశోక్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. వెంకటేశ్వర్లతోనూ అశోక్ సంబంధాలు సాగించేవాడు. వచ్చిన ప్రతిసారి అశోక్ కు వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయం చేసేవాడు. అయితే వెంకటేశ్వర్లను చంపి అతడి వద్ద ఉన్న డబ్బు, బంగారం, ఇతర ఆస్తులను చేజిక్కించుకోవాలని ఆయా నగ్మాతో కలిసి అశోక్ ప్లాన్ వేశాడు. వెంకటేశ్వర్లను చంపేందుకు యూట్యూబ్ లో ప్లాన్ సెర్చ్ చేశాడు. అశోక్ తన ప్లాన్ ప్రకారం బాలాపేట్లో పరిచయమైన పెంటి కృష్ణయ్య సహకారం తీసుకున్నాడు. గత నెల 15న అశోక్ రూమ్ కు వెంకటేశ్వర్లు యథావిధిగా వచ్చాడు. నిద్రలో ఉన్న వెంకటేశ్వర్లను తెల్లవారుజామున అతి కిరాతకంగా అశోక్ నరికి చంపాడు. అదే సమయంలో నగ్మాను రూమ్ బయట కాపలాగా ఉంచాడు. వెంకటేశ్వర్లను చంపిన తర్వాత తల, మొండం వేరు చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికిన తర్వాత ఆ భాగాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి కరోనాగిరి ప్రాంతాల్లో పొదలో, చెత్తలో విసిరేశాడు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అశోక్, నగ్మా, పెంటి కృష్ణను అరెస్ట్ చేశారు. Gracias.